కీలక అంశాలపై మౌనం. హోదా, విభజన హామీలపై నోరు విప్పని మోదీ. విశాఖ ఉక్కుపైన అదే తీరు. జనసేన జగన్ పేరు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు. సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళని టీడీపీ, జనసేన అధినేతలు. నో కీలక అంశాలపైన మౌనంగా ఉండట. విభజన హామీలు, హోదాపైన నోరు విప్పలేదట. నోరు విప్పడు, నోరు రిప్లై అన్నట్టు. విశాఖ ఉక్కుపైన అదే తీరు. జగన్ పేరు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు. సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళని టీడీపీ, జనసేన నాయకులు, అధినేతలు అని చెప్పిండు. టీడీపీ, జనసేన నాయకులు మోడీ దృష్టికి ఏపీ సమస్యలు తీసుకెళ్లే ధైర్యం కానీ ఆ దమ్ము కానీ ఉంది అని ప్రజలు నమ్మట్లే. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఎక్కడ లేని పరవశించిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అటు అమిత్ షాని కానీ, మోడీని కానీ వాళ్ళ స్పర్శ తగిలితే చాలు నాకు ఈ జన్మ ధన్యం అయింది అన్నట్లు ఆయన ఫీలింగ్స్ కానీ, ఆయన మొక్కవలికలు చూస్తే అర్థమవుతుంది. అసలు మనం దేనికి పొత్తు పెట్టుకున్నాం? ఈ కూటమి ఉద్దేశం ఏంది? కూటమి లక్ష్యం ఏంది? ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి మనం ఏం సందేశం ఇదలుచుకున్నాం? ఈ కూటమి వల్ల, ఎన్డీఏలో పొత్తు వల్ల, బీజేపీతో పొత్తు వల్ల ఏపీకి రాబోయే ప్రయోజనాలు ఏందని చెప్పే ప్రయత్నం కానీ అసలు ఆలోచనతో పెట్టుకోవాలి పొత్తు. అది ఇంకెక్కడి నుంచి వస్తుంది? మౌనం కాకపోతే ఏముంటుంది? కీలక అంశాలపైన మౌనం కాకపోతే ఆ కీలక అంశాల కోసం పెట్టుకోవాలి ఈ పొత్తు. వాళ్ళు పొత్తు పెట్టుకున్నది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ఎజెండా కోసం పెట్టుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ విభజన హామీలు కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలు, శాశ్వతమైన అంశాలు ఉన్నాయి, శాశ్వతమైన సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారంతోనే ఆ రాష్ట్ర యొక్క రూపురేఖలు మారుతాయి. కానీ వాటి గురించి పెట్టుకోలే కాబట్టి వాటిపైన మౌనమే ఉంటుంది. మళ్ళీ మౌనం కూడా కాదు, వాటిపైన అడిగే దమ్ము కానీ, ధైర్యం కానీ, ఆ సాహసం కానీ ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యవహార భాష, ఆ వ్యవహార శైలి, వాళ్ళని పొగిడే విధానం ఇది చూస్తే అర్థమవుతుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కాళ్ళమేం పట్టడానికి పోయిండు మోడీకి మోకరిల్లే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఆయన పట్టుకొని పరవశించిపోతాడంటే వాళ్ళు దేనికోసం పొత్తు పెట్టుకున్నారు? ఏ రాష్ట్ర ప్రజల కోసం పెట్టుకున్నారు? నిజంగా పెట్టుకున్నారా రాష్ట్ర ప్రజల కోసమే? మీ వ్యక్తిగత లాభాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుకున్నారు అనేది అర్థమైంది. దానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్ర ప్రజలకు నిరాశనే మిగిల్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వేమగిరిలోని అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం ఉగ్గినిపాలెంలోనూ నిర్వహించిన 2 సభల్లోనూ ఆయన రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మౌనం దాల్చారు. ఇటీవల జరిగిన చిలకలూరుపేట సభలో ప్రధాని ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, అమరావతి అభివృద్ధి అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రధాని తీరులో ఇసుమంత కూడా మార్పు రాలేదు. తాజా సభల్లోనే అంశాలన్నింటినీ ఆయన విస్మరించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చే విషయమై ఆయన రాష్ట్ర ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంగా మారిన విశాఖ ఉక్కు అంశాన్ని కూడా మోడీ పట్టించుకోలేదు. సంవత్సరాల తరబడి ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళన తనకు తెలియనట్లుగా ఆయన వ్యవహరించారు. 2 చోట్ల సుదీర్ఘ ఉపన్యాసాలు చేసిన మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, 3 రాజధానుల పేరుతో మోసం చేసిందని చెప్పారు. అయితే అమరావతి అభివృద్ధిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో ప్రధాని వ్యూహాత్మకంగానే జగన్ పేరును ప్రస్తావించకపోవడంతో పాటు రాజధాని అంశంపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. సభలో పాల్గొన్న టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఉక్కు అంశాలను తమ ప్రసంగాల్లో ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. మోడీని పొగడ్డానికి, జగన్ను విమర్శించడానికి మాత్రమే వారు పరిమితమయ్యారు. ఇది కథ. కనీసం ఆయన అనకపోగా వీళ్ళు కూడా అంశాలను ప్రస్తావించే ఆ డయాస్ మీద ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ వచ్చిండు. ప్రధానమంత్రి ఆయన 10 సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రి. ఆయన ముందు కనీసం ఆయనతో చెప్పించకపోయినా ఆయన ముందు కనీసం ప్రజలు ఇది అనుకుంటున్నారు, ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారు, విభజన హామీలు అమలు చేయాలనుకుంటున్నారు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారు, ఉద్యమం జరుగుతుందని చెప్పే ప్రయత్నం కూడా, సాహసం కూడా చేయలే. అంటే వీళ్ళ ఎజెండా ఏంది, వీళ్ళ పొత్తు దేనికి అనేది స్పష్టంగా అర్థమైంది. దేనికి? ఏదైనా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి దేనికి రావాలి? ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి. లేదు ఒక 4 రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. దేనికోసం ఏర్పడతాయి? ప్రజల ఎజెండా, ప్రజల్ని, రాష్ట్రాన్ని బాగు చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. మరి ఏది మీరు మాట్లాడింది? అసలు అత్యంత కీలకమైన అంశాలు ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, వీటిపైన మాట్లాడినప్పుడు
ఇక నువ్వు ఇచ్చే పసుపు కుంకుమ ఇలాంటి కథలన్నీ ఈ కథలు ఎప్పుడు నడిచే కథలే కదా. మహిళలకు 1500 ఫ్రీ బస్సు, ఉచిత సిలిండర్, వీటి కోసం ప్రధానమంత్రి నాడు కూర్చోబెట్టి చెప్పించే అవసరం లేదు కదా. అత్యంత కీలకమైన అంశాలని చెప్పే ప్రయత్నం చేయాలి, మౌనంగా ఉండడు. ఆ మౌనంకి అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టం లేని పొత్తు ఇది. మరి నరేంద్ర మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో క్యారీ కాని పరిస్థితి కాబట్టి బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ ఎళ్ళబడి ఒప్పించాడు కాబట్టి ఏదో ఎంటికలు లేనోడు జుట్టు లేనోడు విగ్గు పెట్టుకున్నట్టు ఉంది ఈ కథ. ఈ కూటమి జుట్టు లేనోడు ఇగ్గు పెట్టుకున్నట్టే. ఆ ఇగ్గు సెట్ అయితే అయిద్ది లేదా ఊడిపోద్ది, అట్లుంది కథ. న్యాచురల్గా జుట్టు ఉన్నోడు వేరే ఉంటుంది. ఆ న్యాచురల్గా ఆ కొప్పు ఉన్నోళ్ళు ఎటు దూయినా ఏ రకంగానైనా వేసుకోవచ్చు, ఏ స్టైల్లోనైనా జడ వేసుకోవచ్చు. కానీ ఇది విగ్గు, ఈ విగ్గు ఏంది గట్టిగా అంటే ఊడిపోయేటట్టుంది. కాబట్టి ఆయన విగ్గు పెట్టుకున్న వాళ్ళు లెక్కనే మాట్లాడిండు. అంటే కూటమిలో ఇది ఒక విగ్గు, బీజేపీ అనేది ఒక విగ్గు, ఇష్టం లేకుండా తీసుకొచ్చి దాన్ని తలక తగిలిచ్చారు. ఏదో చెప్పాలి కాబట్టి, స్టేజ్ మీద రావాలి కాబట్టి వచ్చి ఏదో ఒకటి 4 మాట్లాడిపోయిండు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ ఇది చేయలే. 3 రాజధానులను మోసం చేసిండు, అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అమరావతికి హెల్ప్ చేస్తాం, అమరావతిని మేము నిర్మించి తీరుతామని ఎక్కడా చెప్పలే. 3 రాజధానులతో జగన్మోహన్ రెడ్డి మోసం చేసిండు. ఇసుక మాఫియా జరుగుతుంది, ల్యాండ్ మాఫియా జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అన్నాడు. కానీ మేము వస్తే ఏం చేస్తాం అనేది మన మోడీ గారు చెప్పట్లే. ఎందుకు అంటే ఇది వచ్చేది కాదు, మన్ను కాదు, ఇక్కడ కూటమి రాదు అనేది ఆయనకు అర్థమైపోయింది. మేము గెలవబోతున్నాం, మేము గెలిస్తే ఇగో 3 రాజధానులు కాదు, ఒక రాజధాని అమరావతి చేస్తాం, మేము గెలిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయం, మేము గెలిస్తే పోలవరాన్ని ఇగో 2 ఇయర్స్లో నిర్మిస్తాం, మేము కేంద్రం నుంచి ఇన్ని వేల కోట్లు నిధులు ఇస్తాం, ఇట్లాంటి ఏది చెప్పలే. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్కి జగన్మోహన్ రెడ్డి భూమి ఇవ్వలేదు అన్నాడు. ఎస్ మేము గెలిస్తే ఇగో రైల్వే జోన్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అని చెప్పలే. అంటే ఆయనకే నమ్మకం లేదు. ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ జాతం అని చెప్పడానికి అసలు వస్తే కదా అనే ఒక ధోరణి ఉందా అనేది స్పష్టంగా అర్థమైంది. మొత్తానికైతే మౌనమే. ఆ మౌనం అట్లే ఉంటుంది. మే 13 తర్వాత కూడా ఆ మౌనం అట్లే ఉంటుంది. ఆ మౌనంతోనే ఇద్దరు మళ్ళీ విడిపోయి మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళ కత్తులు దూసుకొని మోడీ అంత దుర్మార్గుడు లేదని ఏనంటాడు, చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు అవకాశవాది లేదని మళ్ళీ మోడీ అంటాడు, అమిత్ షా అంటాడు. ఇది మన కళ్ళతో చూసినాం కూడా గతంలో 2018కి 24కి చూసినాం. కాబట్టి ఇది పెద్ద విచిత్రమే లేదు. మౌనంగానే ఉంటాడు. మౌనం ఉండే పరిస్థితి ఆడ ఇష్టం లేని పొత్తు కాబట్టి మౌనంగానే ఉంటాడు. పెద్ద ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఏపీలో ఉన్న పబ్లిక్ కూడా నరేంద్ర మోదీని తీసుకొచ్చి వీళ్ళు ఏదో చెప్పేస్తారు, రాష్ట్రానికి లాభం చేస్తారని ఎక్స్పెక్టేషన్ కూడా లేవు.